ఈ నెల 12 నుంచి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్పో 2025 నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల మెరుగు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగనున్న ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన 160 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారాత్మక ప్రదర్శనే కాకుండా 6 కీలక రంగాల్లో సదస్సులు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈకి సంబంధించి టూరిజము మన రాష్ట్రంలో అద్భుతమైన అవకాశాలు ఉంది కాబట్టి టూరిజం సెక్టార్కి సంబంధించి, తర్వాత స్టేట్లో ఈవేళ ఎమర్జింగ్ సెక్టార్స్ ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్స్ టెక్నాలజీ, తరువాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇట్లాంటి ఎన్నో రంగాలు మన రాష్ట్రంలో అద్భుతంగా పురోభివృద్ధి చెందే అవకాశాలతో గవర్నమెంట్ మూవ్ అవుతూ ఉంది. దానికి సంబంధించిన ఒక సెక్టరల్ సెమినారు, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, లాజిస్టిక్స్, పోర్ట్స్కి సంబంధించిన ఒక సెమినారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లీడర్షిప్ అనే దాని మీద ఇట్లా 6 సెక్టరల్ సెమినార్స్ని కూర్చి దాన్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సహజంగా మేము ఈసారి కండక్ట్ చేయబోయే సెమినార్స్ మీరు మామూలుగా ఎవరైనా సరే వెళ్ళి అట్లాంటి సెమినార్లో పార్టిసిపేట్ చేయాలంటే ₹1000 ఖర్చు పెట్టి ఫీజులు ఎదురుగట్టి చేయాల్సి వస్తుంది. కానీ మేము రాష్ట్రంలో ఈ పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రమోట్ చేయడం కోసం ఏపీ ఛాంబర్ కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మేము ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈ సెమినార్స్లో పాల్గొనడానికి మీ అందరూ కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేసి సహకరించాలని కోరుతూ, కార్ పవిలియన్, 2-వీలర్ పవిలియన్ అండ్ కమర్షియల్ వెహికల్స్ పవిలియన్ 3 పవిలియన్ దానిలో వస్తున్నాయి. దాంతోపాటు స్పెషల్గా ఈసారి ఫస్ట్ టైం ఇన్ విజయవాడ మనం వెహికల్ లాంచ్ జోన్ కూడా పెడుతున్నాం. సో దట్ ఏంటంటే కొత్త మోడల్స్ అని షోకేస్ చేస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఐసీఈ అంటే కనుక పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో అది ఒకటే కాదు, ఈవీ వెహికల్స్ కూడా కనిపిస్తాయి. దాంతోపాటు బైఫ్యూయల్ అంటే పెట్రోల్, సిఎన్జి, బైఫ్యూయల్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ కూడా డిస్ప్లేలో ఉంటాయి. సో కొత్త వెహికల్స్ చాలా కొత్త రకాల వెహికల్స్ వస్తున్నాయండి. సో ప్లీజ్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ ద న్యూ మోడల్స్ విచ్ ఆర్ బీయింగ్ లాంచ్డ్.